జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమ్మా. భూమిని, ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుంచి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్త అయిన దేవుని బోధ. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, ఇదిగో కొత్త వాయను. దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నమ్ముకోనండి, క్రీస్తుని ఆరాధిస్తూ, క్రీస్తుని ప్రార్థిస్తూ, క్రీస్తు నమ్ముకోనున్న మనిషి ఎవరంటే వాళ్ళు స్త్రీలైన పురుషులైన మారు మనస్సు పొంది, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ వరమును పొంది, ప్రత్యేకమైన జీవితము జీవించి వాడు నూతన సృష్టి. వాడు క్రీస్తు యందు ఉన్నవాడు, యేసుక్రీస్తు యందు భయము భక్తి కలిగిన వాడు, యేసుక్రీస్తు యందు భయము భక్తి కలిగి ప్రార్థన చేసేవాడు, క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను, కొత్త వాయను, కొత్త సంవత్సరం, కొత్త ప్రవర్తన, కొత్త నడక, కొత్త జీవితం, కొత్త మాటలు, కొత్త చూపు, కొత్త నడవడికి, కొత్త ప్రవర్తన జీవించిన వాడు నూతన సృష్టి, నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన, పాత ఆలోచనలు విడిచిపెట్టాలి, పాత కక్షలు విడిచిపెట్టాలి, పాత ప్రవర్తన విడిచిపెట్టాలి, పాత క్రియలు విడిచిపెట్టాలి, పాత కోపము విడిచిపెట్టాలి, కక్షలు, కోదాలు, అసూయ, దేశం అన్ని విడిచిపెట్టాలి. పాత ఆలోచనలు విడిచిపెట్టాలి, పాత పాపాలు విడిచిపెట్టాలి, అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు యందు భయం భక్తి కలిగి ఉన్నవాడు నూతన సృష్టి. పాతవి గతించిపోయెను, క్రీస్తులో కొత్త వాయను. దేవునికి మహిమ కలుగును గాక. కొత్త జీవితం, కొత్త నడక, కొత్త ప్రవర్తన, కొత్త ప్రార్థన జీవితం, కొత్త భక్తి జీవితం, కొత్త పాటలు పాడుతూ ప్రభుని వైపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన, భూమి మీద బతుకున్న పురుషులందరూ చదవండి. భూమి మీద బతుకున్న నాతోటి జతపని వారి సావుకులందరూ చదవండి. సంఘ పెద్దలు చదవండి, సంఘ నాయకులు చదవండి. భూమి మీద ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా పరిశుద్ధ గ్రంథం చదవండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన, నిదానంగా చదవండి, ధ్యానించి చదవండి, ఆలోచించండి. కనుక ఈ లోకంలో అన్ని ప్రవర్తన మార్చుకొని క్రీస్తు యందు నూతనమైన జీవితం, నూతనమైన ప్రవర్తన, నూతనమైన ఆలోచన, నూతనమైన జ్ఞానం, నూతనమైన తెలివితో, నూతనమైన ఆరాధనతో, నూతనమైన బతుకుతో ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, బతుకున్న మనుషులారా, పరిశుద్ధ గ్రంథం వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన, క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, ఇదిగో కొత్తవాయను. ఈ కొత్త సంవత్సరములు, కొత్త నెల, కొత్త దినాల్లో, కొత్త వారాలలో ప్రభుని కనపరచాలి. యేసుక్రీస్తు ప్రభుని కనపరచాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకు బ్రతకాలి. యేసుక్రీస్తు కుమారుడిగా బతకాలి. యేసుక్రీస్తు కుమార్తెగా బతికి క్రీస్తుని కనపరచాలి. పాప జీవితాలను విడిచిపెట్టండి, పాడు ఆలోచనలు విడిచిపెట్టండి, పాడు బ్రతుకును విడిచిపెట్టండి, పాత మాటలు విడిచిపెట్టండి, పాత అలవాట్లను విడిచిపెట్టండి, పాత గుణలక్షణాలు విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితం, ఒక నూతనమైన ప్రవర్తన, ఒక కొత్త జీవితం, ఒక కొత్త క్రియలు, ఒక కొత్త ప్రవర్తన, ఒక కొత్త నడవడికి
జీవించి మనుషుల ఎదుట అరే ఏంది కొత్త సంవత్సరమైనా కొత్తగా మాట్లాడుతున్నాడు, ఈ కొత్త సంవత్సరం ఎందుకైనా కొత్తగా నడుచుకుంటున్నాడు, కొత్తగా జీవిస్తున్నాడు, ఈయన కొత్తగా బ్రతుకుతున్నాడేంటి అని చుట్టుముట్టు మనుషులు సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తు సంతోషిస్తాడు, యేసుక్రీస్తు దేవుడు సంతోషిస్తాడు, యేసుక్రీస్తు దేవుడు సంతోషిస్తాడు. కొత్త నిబంధన సంఘం, కొత్త నిబంధన సంఘం, క్రీస్తు తన స్వరక్తనిచ్చ సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘం. కనుక కొత్త నిబంధన బోధ 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 యేసుక్రీస్తు దేవుని బోధ. ఏమంటున్నాడు ఆయన? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు నడవకు, చెడు తినకు, చెడుపోకని కొత్త నిబంధన బోధ సెలవిస్తుంది. దేవుని బిడలారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, జాగ్రత్తగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథం చదవండి, ధ్యానించండి. అర్థం కాకుంటే మోకరించి సృష్టికర్తన దేవుని ప్రార్థన చేసి అడగండి, ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా, నాకు అర్థం చేసుకునే జ్ఞానం, అయ్యా జీవించే జ్ఞానం, నీ కుమారుడిగా బ్రతికే జ్ఞానం, తెలివిని దయచేయమని ప్రార్థన చేయండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను క్రీస్తు యందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, కొత్త వాయను. ఈ కొత్త సంవత్సరములో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు హ్యాపీగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? ఎట్లా ఉంది చెప్పండి? బాధతో ఉన్నావా? కష్టాలతో ఉన్నావా? అప్పులతో ఉన్నావా? నిందలతో ఉన్నావా? అవమానాలతో ఉన్నావా? ఎక్కిరించబడుతూ ఉన్నావా? ఎగతాళి చేయబడి బాధలో ఉంటున్నావా? సహోదరి, సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే క్రీస్తు ఈ కొత్త సమస్తము బాగా చేసే దేవుడు, చక్కపరిచే దేవుడు. ప్రభువైన క్రీస్తుని ప్రార్థనచి దిగులు చెందకు, చింత చేయకు, నువ్వు కలవరము చెందకు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సజీవుడిగా ఉన్నాడు మన మధ్యన అని పిలిస్తే పలుకుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే జవాబిస్తాడు, ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి నీ అక్కర్లు తీరుస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు. కనుక నువ్వు మారు మనసు పొంది కొత్త సంవత్సరంలో మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక ప్రత్యేకమైన నడవడికి విశ్వాసిగా, క్రైస్తవుడిగా, క్రీస్తు నమ్ముకున్న బిడగా, భక్తిపరుడిగా బతికితే నువ్వు అనేకమైన కార్యాలు చూస్తావు, దేవుని మహిమను చూస్తావు, దేవుని అద్భుతాలు చూస్తావు, సృష్టికర్తని దేవుని దీవెన చూస్తావు, దేవుని ఆశీర్వాదం చూస్తావు, దేవుడిచ్చే ప్రతిఫలాలు చూస్తావు. లేదంటే ఈ కొత్త సంవత్సరంలో కూడా నీకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, నీకు ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు, ఏముండదు. నువ్వు ఆనందంతో, సంతోషంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను క్రీస్తు యందు ఉన్నడలా నూతన సృష్టి, అవి పాతవి గతించిపోయెను, ఇదిగో క్రీస్తు యందు మొత్తము కొత్తవి. నీ బ్రతుకు కొత్తవి, నీ జీవితం కొత్తది, నీకు అన్ని కొత్త ఆనందం, కొత్త సంతోషం, కొత్త సమాధానం, కొత్త ఆరోగ్యం అన్ని కూడా ప్రభువైన క్రీస్తు దగ్గర మాత్రమే ఈ సృష్టిలో దొరుకుతుంది. సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రెండవ రాకడ త్వరగా రానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రాకమునిపే, నువ్వు నేను చావక మునిపే లోకముల ప్రవర్తన మార్చుకొని క్రియలు విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టి, లోక కోరిక విడిచిపెట్టి, లోక అలవాట్లన్నీ విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఒక నూతనమైన జీవితం, ఒక నూతనమైన బ్రతుకు ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఎవడైనను కొత్తగా జన్మిస్తే కానీ, ఎవడైనా స్త్రీ అయిన పురుషుడు కొత్తగా జన్మిస్తే, యోహాను సువార్త 3:3 వచనం, కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యము చూడలేడు. కొత్తగా జన్మించాలి. ఈ కొత్త సంవత్సరము కొత్త జీవితం, కొత్త నడవడికి, కొత్త ప్రవర్తన, కొత్త క్రియలు, కొత్త కార్యక్రమాలు, కొత్త సేవా జీవితము, కొత్త మీటింగ్స్లు, కొత్త పాటలు, కొత్త సాక్ష్యము కలిగి బతికితే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం దొరుకుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తుంది.
2 కొరింథీ 5:17 చదవండి, ధ్యానించండి. సృష్టికర్తలు యేసయ్య దీవెన పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు.